దాడి చేసిన వ్యక్తికి బీసీలకు రిజర్వేషన్లు భిక్షం కాదని రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ లక్డికాపూర్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో తెచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశమంతా బీసీ నినాదం బలంగా ఉందని, ఈ సమయంలో బీసీలందరూ ఐక్యంగా ఉద్యమిస్తే హక్కులు దక్కుతాయని సూచించారు. ఇక దిశగా బీసీలు పోరాటాలకు సిద్ధం కావాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అన్ని అన్యాయాలను ఓర్చుకుంటాం, భరిస్తాం. కానీ రాజపేటను వెళ్తకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించలేదు. మీరే ముఖ్యమంత్రులు అవుతారు, మీరే మంత్రులు అవుతారు, మీరే కార్పొరేషన్ చైర్మన్లు అవుతారు, పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తారు. మేము సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా కావద్దా, వార్డు మెంబర్లు కూడా కావద్దా, అది కూడా ఓర్వరా అని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి మనం అందరం గట్టిగా కులాలకు అతీతంగా బీసీ వాళ్ళందరూ ఐకమత్యం. ఎవరన్నా బీసీలు కానీ బీసీ సంఘాలు మద్దతు ఉన్నారనుకుంటున్నారు, ఎవరు కూడా లేరు. అన్ని బీసీ సంఘాలు కమిట్మెంట్ ఉన్న నాయకులే వాళ్ళు. ఏదో సందర్భాన్ని పెట్టి ముఖ్యమంత్రిని చూసి 42 సాధిద్దామని ఉద్దేశంతో ఉండొచ్చు. కానీ ఏ నాయకుడు ఏ సంఘం కూడా గుడ్డిగా సమర్థించడం లేరు. వాళ్ళంతా కమిట్మెంట్ ఉన్న నాయకులు, కమిట్మెంట్ ఉన్న సంఘాలు ఉన్నాయి. నేను ఈ మధ్యకాలంలో బొంబాయి వచ్చిన ప్లేస్ ఇచ్చింది కూడా ఒక బీసీఏ, చనిపోతే ప్రభుత్వం ఇవ్వలేదు ప్లేసు. ప్రభుత్వం ఇంకా ముందు ఆలోచిస్తే ఒక బీసీఏ ఆయన సంబంధించిన 6 ఎకరాల భూములు చెప్పంటే అక్కడ ఆయన విగ్రహాన్ని దండం పెట్టచ్చు. అట్లా అనేక రాష్ట్రాలు చూస్తే సొంత ఆయన ఎందుకు వచ్చిందేమే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ చరిత్ర ఈ గడ్డ మీద ఉన్నది. పోరాటం వస్తుందో రాదు, ఎంతోమంది చచ్చిపోయింది. అట్లా అన్నిక పోరాటాలకు ఇది ఉంది, మన బ్లడ్ లోనే ఉంది ఈ నాయకులలో. కానీ మనది మనకి తెలియదు. హనుమంతుడు ఎట్లయితే నీకు బలం ఉంది, దుంకు అంటే దుంకితే కాలైతే బలం, అంత శక్తి ఉంది. కాకపోతే మనం ఆ శక్తి మన గురించి ఉపయోగించాం, ఇతరుల గురించి జాతి గురించి ఉపయోగించాం. ఇతరులు అది ఒక మీటింగ్ ఉంది, ఓ 10 మంది తీసుకురాబట్టి 100 మంది తీసుకొస్తారు. ఒక చిన్న పోస్టులు అంటే పెద్ద కూటమి సర్కార్పై